సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. పల్లవి కథ రచన బద్రిరాజు తడవర్తి. విశాఖ బీచ్ సందర్శకులతో రద్దీగా ఉంది. సముద్రంలో దూరంగా 2 ఓడలు కనిపిస్తూ ఉన్నాయి. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. బంగారు వర్ణంలో ఉన్న సూర్యుని కిరణాలు సముద్రం నీటిపై పడి మరింత అందంగా ఉంది ఆ దృశ్యం. ఎగిసిపడుతున్న సముద్రపాలల శ్రావ్యమైన శబ్దం ప్రకృతి సంగీతం ఆలపిస్తుందా అన్నట్టుగా ఉంది. దగ్గరలోని రోడ్డుపై వెళ్తున్న వాహనాల శబ్దంతో పోటీపడుతూ సముద్రపాలలు మరింత శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆ సముద్రం ఒడ్డున పొడి ఇసుకలో కూర్చుని సముద్రం వైపే చూస్తూ ఉంది పల్లవి. ప్రకృతిలో ఉన్న అందం, ఆ సముద్రపాలన చేసే వినసంపైన సంగీతం అవేవి ఆమె ఆస్వాదించలేకపోతూ ఉంది. దూరంగా కొంతమంది పిల్లలు ఆ ఇసుకలో ఆడుకుంటున్నారు. ఒక్కోసారి ప్రశాంతంగా ఉండే ఈ సముద్రం మరోసారి తన అలలతో ఎగిసిపడుతూ ఉంటుంది. భయంకరమైన గాలులతో, ఆటుపోటులతో, తుఫానులతో భయపెడుతూ ఉంటుంది. జీవితం కూడా అంతే, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ఈ ఆలోచన రాగానే పల్లవి పెదాలపై విరక్తితో కూడిన నవ్వొకటి తనకు తెలియకుండానే వచ్చింది. సముద్రంలో వచ్చే కల్లోలాలు తగ్గి అప్పుడప్పుడు సముద్రమైనా ప్రశాంతంగా ఉంటుందేమో, కానీ పల్లవి జీవితం ఎప్పుడూ కల్లోలాలే. పల్లవి ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలకి ఈ సమాజం తనని దురదృష్టం వెంట వేసుకుని తిరుగుతుందని ముద్ర వేసింది. తాను అడుగుపెట్టిన చోట కల్లోలాలే అని ఆడిపోసుకుంది. ఆ మాటలు విని విని పల్లవి కూడా ఒక్కోసారి నిజంగానే నేను దుష్టజాతకురాలనా అని తనలో తానే బాధపడేది. భరించిన కష్టాలు, ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు, నా అనుకున్న వాళ్లే మాట్లాడిన సూటిపోటి మాటలు తనని కృంగిపోయేలా చేశాయి. ఓదార్పునిచ్చేవాళ్లు లేక జీవితంపై విసుగుతో ఆత్మహత్య చేసుకోవాలని ఇలా ఈ బీచ్లో కూర్చుంది. కొంచెం చీకటి పడితే ఆ సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళి తాను ఇంతకాలం భరించిన బాధలన్నింటినీ ఆ నీళ్లల్లో కలిపేయాలి అనుకుంది. అప్పుడేనా తనకి ప్రశాంతత దొరుకుతుందేమో అనే చిన్ని ఆశ. ఆ ఎగిసిపడుతున్న కెరటాలు చూస్తుంటే తన గతం అంతా కళ్ల ముందు కనబడుతూ ఉంది. రామారావు సుజాతలకు పల్లవి 2వ కూతురుగా పుట్టింది. మొదటి కూతురు ప్రశాంతి. ప్రశాంతి పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత కొడుకు కావాలి అనే రామారావు సుజాతల కోరికకు పల్లవి రూపంలో నిరాశ ఎదురయ్యింది. ప్రశాంతికి మంచి సంబంధం చూసి రమేష్తో పెళ్లి జరిపించాడు రామారావు. కూతురుకు పెళ్లి చేసిన కొన్ని నెలలకే రామారావు సుజాత ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికింకా 10వ తరగతి చదువుతున్న పల్లవి తల్లిదండ్రుల మరణంతో కృంగిపోయింది. తన అక్క తప్పనిసరి పరిస్థితుల్లో తన దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఉన్న ఒక్క ఇల్లు అమ్మితే ప్రశాంతి పెళ్లికి చేసిన అప్పు తీరింది. ప్రశాంతి పల్లవిని తీసుకుని వెళ్ళి తన దగ్గర ఉంచుకున్న ప్రశాంతి అత్తగారికి అసలు ఇష్టం ఉండేది కాదు. పల్లవి చదువుకు, తిండికి చాలా ఖర్చు అయిపోతూ ఉంది అని, తన కొడుకు రమేష్కు చాలా కష్టమైపోతూ ఉందని ఇంటికి వచ్చే వాళ్ళందరికీ చెప్పేది. ఒక్కోసారి పల్లవి ముందు కూడా అలాగే మాట్లాడేది. అలాంటి మాటలు వింటూ పెరిగిన పల్లవి బాధపడిన రోజంటూ లేదు. ఒక్కోసారి అయితే అమ్మా నాన్నతో పాటు నేను కూడా ఆ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటే బాగుండేదేమో అనుకునేది. తన మనసులో బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. సొంత అక్క అయిన ప్రశాంతితో తన మనసులో బాధ చెప్పుకుని సేద తీరుదామనుకున్నా ఇంట్లోనే ఎప్పుడూ ఉండే ప్రశాంతి అత్తగారు ముందు ఇంకా ఎలా చెప్పుకోగలుగుతుంది? రోజులు సంవత్సరాలుగా గడిచిపోతూనే ఉన్నాయి. కాలేజీలో స్నేహితుడిగా పరిచయమైన చరణ్ పల్లవి జీవితాన్నే మార్చేశాడు. అతని పరిచయం పల్లవికి వసంతకాలంలో కోయిల కూసినట్లు, మండు వేసవిలో వర్షం పడినట్లు ఎంతో ఆనందాన్నిచ్చింది. తన జీవితంలో మనసు విప్పి చెప్పుకోవడానికి ఒక తోడు దొరికింది. అతి కొద్ది కాలంలోనే వారి స్నేహం ప్రేమగా మారింది. తన ప్రేమ విషయం తెలుసుకున్న పల్లవి అక్క
సంతోషించిన బావ, ప్రశాంతి అత్తగారు, మా కుటుంబం పరువు నీ వలన పోతుంది, నీలాంటిది మా ఇంట్లో ఉండకూడదు అంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు. ఆ సమయంలో చరణ్ తనకు తోడు ఉండడం వలన ధైర్యంగా ఇంటి నుండి బయటకు వచ్చేసింది. చరణ్ పల్లవిని వాళ్ళింటికి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పాడు. చరణ్ తల్లిదండ్రులు వెంకట్రావు, శ్యామల. చరణ్ అమ్మాయిని సడన్గా తీసుకుని వచ్చి అలా పరిచయం చేయడం, ఇకపై ఇక్కడే ఉంటుంది అని చెప్పడంతో మొదట్లో కొంచెం షాక్ అయ్యారు. కానీ కొడుకు మీద ఉన్న ఇష్టంతో ఒప్పుకున్నారు. కానీ మీ ఇద్దరి చదువు ఇంకా మధ్యలోనే ఉంది, మీరిద్దరూ మొదట మీ చదువు పూర్తి చేయండి, అప్పటి వరకు పల్లవిని పెళ్లి కాకుండా మన ఇంట్లోనే ఉంచుకుంటే బాగుండదు, కాబట్టి పల్లవిని ఎక్కడైనా ఉంచుదాం అని చెప్పారు వెంకట్రావు, శ్యామల. అనుకున్నట్టే తరువాత రోజు పల్లవిని శ్యామల తన తమ్ముడు రాజుబాబు ఇంటికి తీసుకుని వెళ్ళింది. శ్యామలకు తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. అలాగే రాజుబాబు కూడా ఎప్పుడు శ్యామల మాట కాదు అనడు. రాజుబాబు భార్య వసంత పల్లవిని ప్రేమగా ఆహ్వానించింది. రాజుబాబుకు పిల్లలు లేకపోవడంతో పల్లవిని నా కూతురుగా దత్తత తీసుకుని నేనే కన్యాదానం చేస్తాను అని అక్క శ్యామలకు మాట ఇచ్చాడు. పల్లవిని వసంత, రాజుబాబు చాలా బాగా చూసుకునేవారు. పల్లవికి ఎక్కడ కొత్త ప్రదేశంలో ఉంటున్న ఫీలింగ్ అనేది రాలేదు. అంతా బాగుంది అనుకునేలోపు పల్లవి వెళ్ళి నెల రోజులు కూడా దాటకుండానే ఆ ఇంట్లో రాజుబాబు తల్లి కన్నుమూసింది. మరికొంతకాలానికి వసంత జబ్బుపడింది. థైరాయిడ్ పెరగడంతో తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు వచ్చి కూర్చున్న చోట నుండి లేవలేకపోయేది. పల్లవి చదువు కొనసాగుతూనే ఉంది. వసంత వాడుతున్న మందులకు నెమ్మదిగా కోలుకుంది. కానీ ఈలోపే రాజుబాబు గుండె నొప్పితో మరణించాడు. ఆ ఇంటికి పల్లవి అడుగుపెట్టిన క్షణం నుండే ఇలా జరుగుతున్నాయని, పల్లవి జాతకం మంచిది కాదు అని చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటే శ్యామలకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండేది. అత్తగారు కూడా అలానే ఆలోచిస్తుందా అనే ఆలోచన రాగానే పల్లవికి దుఃఖం ఆగలేదు. చరణ్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడా అని తనలో తానే మదనపడింది. చదువు పూర్తవగానే పల్లవి, చరణ్కి పెళ్లి జరిపించారు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అయితే 6 నెలలు కూడా తిరగకుండానే విధి పగపట్టినట్లు మరో ఉపద్రవం పల్లవి జీవితంలోకి తొంగిచూసింది. ఎవరినైతే నమ్ముకుని అక్క దగ్గర నుండి బయటకు వచ్చిందో, ఎవరితో అయితే తన భవిష్యత్ కలల ప్రపంచాన్ని ఊహించుకుందో ఆ చరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మొదటిసారి పల్లవికి నిజంగానే నేను నష్టజాతకురాల్ని, నేను ఇష్టపడినవి, నా అనుకున్నవి ఏవి కూడా నాకు దక్కవు అనుకుంటూ బాధపడింది. మళ్ళీ అవే మాటలు. చుట్టూ ఉన్నవాళ్ళు, సమాజం, బంధువులు అందరూ ఒకటే మాట, నీ దురదృష్టంతో ఎంతమంది ప్రాణాలు తీస్తావు అని. చివరికి తన అత్తగారు శ్యామల కూడా అవే మాటలంటూ ఉంది, నా కొడుకు నీ వలనే దూరం అయ్యాడు అని. ఆ మాటలతో చాలా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది పల్లవి. చరణ్ చనిపోయిన 10వ రోజునాడు పల్లవి అక్క ప్రశాంతి, బావ రమేష్ వచ్చారు. పల్లవిని చూసిన ప్రశాంతి తట్టుకోలేకపోయింది. మీ అబ్బాయిని చేసుకోవడం వలనే మా పల్లవి జీవితం ఇలా అయ్యింది అంటూ ప్రశాంతి అన్న మాటలు శ్యామలను బాధపెట్టాయి. వెంటనే వెంకట్రావు, ఒక్క నిమిషం కూడా మీ అమ్మాయిని మా ఇంట్లో ఉంచడానికి వీలులేదు, తీసుకుపోండి అని గట్టిగా అరిచాడు. ప్రశాంతి, రమేషు పల్లవిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. పల్లవి మాత్రం అలా డిప్రెషన్లోనే ఉంది. ఎవరితో మాట్లాడేది కాదు. గతం చేసిన గాయాలు అడుగడుగునా తనకి గుర్తుకు వస్తూనే ఉన్నాయి. తన జీవితంలో ఆనందంగా గడిపిన క్షణాల కన్నా ఎదుటివారిపై ఆధారపడిన సందర్భాలే ఎక్కువ. నా అనుకున్నవాడు ఒంటరిని చేశాడు, ఇంకా ఎవరి కోసం బతకాలి అనుకుని ప్రశాంతికి ఓ లెటర్ రాసి ఇలా బీచ్లోకి వచ్చి కూర్చుంది. సూర్యుడు నెమ్మదిగా మబ్బుల చాటుకి వెళ్తుంటే పల్లవి అడుగులు నెమ్మదిగా సముద్రం వైపు పడుతున్నాయి. ఇప్పుడు తన ఆలోచనలన్నీ శూన్యంగా ఉన్నాయి. జీవితంపై తనకు ఆశ లేదు, చుట్టూ ఉన్న మనుషులపై నమ్మకం లేదు. అందుకే విరక్తితో ఈ నిర్ణయం తీసుకుంది. సరిగ్గా అప్పుడే పల్లవి భుజంపై ఒక చేయి బలంగా పడింది. పల్లవి వెనుక ప్రశాంతి పల్లవిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంది. ఆ కౌగిలింత పల్లవిలో జీవితంపై ఏదో తెలియని ధైర్యాన్నిచ్చింది. వారి మధ్య మాటలు లేవు, మౌనం మాత్రమే ఉంది. వారి ఆత్మీయత చూసి ఓ కెరటం సంతోషంతో వారిని ముద్దాడింది.
జీవితంలో ఒక్కోసారి ఎన్నో సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి. ఏ మనిషి అదృష్టం వలనో దురదృష్టం వలనో ఇంకొకరి జీవితం ప్రభావితం అవ్వదు. అలాంటి వాటిని నమ్మి సమాజం నిందలు వేసినా బాధ పెట్టినా ధైర్యంతో నిలబడి తలబడాలి, ముందుకు అడుగు వేయాలి. కానీ ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య వైపు అడుగులు వేయకూడదు. మనిషికి తోడుగా ఉండాల్సింది ధైర్యం మాత్రమే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై